వాడి కుటుంబం మంచిది కాదు. ఆ ఇంటికి శాపం కూడా ఉంది. మంచి పేరు లేదు. వాడి తండ్రి బెళ్ళాన్ని చంపి జైలుకు వెళ్ళిచ్చాడు. అలాంటి ఇంటికి చూస్తూ చూస్తూ నిన్ను ఎలా పంపిస్తావు? అంతేకాదు, ఇప్పుడు మేము వాడింటికే వెళ్ళి అనాల్సినవన్నీ అనే వస్తున్నాం. వాడి షాప్కి వెళ్ళినా, కలవాలని చూసినా, మాట్లాడినా, ఫోన్ చేసినా చంపేస్తాను నిన్ను. వెళ్తే చంపేస్తావా? సరే వెళ్తాను. ఎలా చంపేస్తారో నేను చూస్తాను. ఎంత ధైర్యం వచ్చిందో నీకు? మమ్మల్ని ఎదిరిస్తావా? దాన్ని చంపేస్తావా ఏంటే? ఏంటి కన్ను పొంగిపోతుంది? అసలు ఇది ఇలా తయారవడానికి కారణం మీరే. మొదటి నుంచి హద్దుల్లో ఉంచి విసిగిపోయాను. ఇప్పుడు అది మీ పరువు తీస్తుంది. మీ మాట లెక్క చేయకుండా నన్ను కలుస్తాను. ఇది ఇలాగే చేస్తే మాత్రం దీన్ని చంపి నేను చేస్తాను. వీళ్ళు కూడా చంపండి. మనవి వైట్ విరా. అయ్యో బ్లాక్ పడిందే. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ మండోడా. ఏమండి, ఇది అన్యాయం. మీరు పెట్టిన నిక్ నేమ్ అస్సలు బాలేదు. సర్లే, నువ్వే అలా అంటే నేనే వరకు చెప్పుకోవాలి. నన్ను మరీ బండోడా అంటున్నారు. పోరా బండ, నువ్వు నిజంగా బండోడు వేరా? ఏమన్నావురా? బండోడిని బండోడని అంటారా? కాలర్ పెట్టుకుంటే ఏం లాభం? క్యారం బోర్డుతో కొట్టుకోండి, కనీసం 4-5 కుట్లైనా పడాల్సిందే. ఏదో సరదాగా క్యారమ్స్ ఆడుకుందామంటే చిన్న దానికి కూడా కాలర్ పట్టుకుంటారా? ఆడదామా? బయటికెళ్ళి బాగా తన్నుకుని తిరిగి వస్తారా? ఆడదామండి. మీరు ఆడుకుంటున్నారు, ఇప్పటి నుంచైనా ఆడండి. ఓహో, ఇలా కూడా ఆడతారా మీ ఇంట్లో? ఇదే ఇందుకేరా బండోడా అన్నది. కాయిన్స్ బోర్డు దాటి పడితే ఫైన్ కట్టాలి, తెలిసిందా? నాకు ఇప్పుడు తెలిసింది. నాకు కూడా ఇప్పుడు తెలిసింది. తీయండి 2 వైట్లు పెట్టండి. అనవసరంగా ఫైన్ కట్టించావు కదరా మొండి సన్నాసి. ఆహా, సార్థక నామధేయం. నేను పెట్టిన నిక్ నేమ్ ఎంత పాపులర్ అయిందో. ఎంత ఆనందమోనండి మీకు. పరిస్థితి ఎలా ఉందో ఫోన్ చేద్దాం. ఎక్కడికి? పనుంది. సండే. కొంచెం పనుంది. మోసుకొని కూర్చో. మహాలక్ష్మి కోపం అంతా పోయి మామూలు అయిపోయింది. ఇలాంటి టైంలోనే నా ప్రేమను అర్థమయ్యేలా చెప్పాలి, కానీ ఇంట్లో కాదు. ఎక్కడైనా ప్లెజెంట్ ప్లేస్ లో నా లవ్ ప్రపోజ్ చేయాలి. అనియా నువ్వే రెడ్. ఇల్లెక్కి ఎగరండి. ఏమైంది వదినా? వాటర్ తాగొస్తాను రా. నేను తెస్తాను. నువ్వే తాగుతావా? తాగాల్సింది నేను. నీకు ఒకటి చెప్తాను, కానీ నేను చెప్పినట్టు మీ వదినకి చెప్పుకో. ఏంటది? మన ఫ్యామిలీ అంతా సరదాగా కలిసి ఎక్కడికైనా పిక్నిక్ వెళ్దామా? సూపర్ ఐడియా. ఏంటి ఏదో గూడు పుట్టని చేస్తున్నారు? గూడు పుటానీ లేదు, పచ్చ బఠానీ లేదు, ఏమీ లేదు. ఏం లేదు వదినా, మనందరం కలిసి పిక్నిక్ వెళ్దామా అంటున్నాడు. ఓరి దొండకాయ, ఇరికించేసావు కదరా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జరిగిన గొడవలు చాలు. ఏ, నీ వాడు కూడా పిక్నిక్ వస్తారా?
ట్రిప్ కాదులే వదినా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిందే లేదు. ఫీల్ అవ్వకురా, సండే కదా, వెళ్దాంలే. ఏంట్రా చాలా హుషారుగా ఉన్నారు. వదిన మనందరం పిక్నిక్ వెళ్దామని ప్లాన్ చేసిందన్నయ్య. అవునన్నయ్య, తనకి ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుందంట. సండేనే కదా వెళ్దాం అంటోంది. ప్లీజ్ ప్లీజ్ అండి. ఏమా వెళ్దామా? ఆ, మీ ఇష్టం పెద్ది. వెళ్దామమ్మా, అందరికి చాలా రిలీఫ్ గా ఉంటుంది. అందరూ రెడీ అవ్వండి, తీసుకెళ్ళాల్సిన నేను రెడీ చేస్తాను. సరే సరే. ఎలాగైతే బయటికి వెళ్తాను ఈ రోజు. ఎలాగైనా నా మనసులో ఉన్న ప్రేమనంతా మహాలక్ష్మితో చెప్పి తీరాలి. ఫోన్ చేసి ఇవాళ కలవడం కుదరదని చెప్పేయాలి. ఎన్నిసార్లు కాల్ చేసింది? హలో బుట్టు, ఉన్నావా? లేదురా, పోయాను. కానీ నరకంలో యమధర్మరాజు నీకు ఇంకా టైం ఉందని రిటర్న్ టికెట్ ఇస్తే రిటర్న్ వచ్చాను. ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? నా బొందు జరిగింది. బండోడా మెకానిక్ గా ముందేసా. ఫోన్ చేస్తే తిడతావంటే? ఆహా, తిట్టక తమరు చేసిన పనికి ముద్దు పెట్టుకోవాలా? నేనేం చేశాను? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం తెలియదు మరి. చేయాల్సినంత గొడవ చేసేసి ఇవ్వాల్సిన వార్నింగ్లన్నీ ఇచ్చేసి ఇప్పుడు ఏం తెలియని అమాయకుల్లాగా నేనేం చేశాను అంటున్నావా? అసలు నిన్నెవర్రా ఇంటికి వచ్చి గొడవ చేయమంది? సరే సరే, వచ్చావే అనుకో. నువ్వు ఒక్కడిని రావచ్చు కదా. నీకు తోకలాగా మీ అన్నయ్యను కూడా తీసుకురావాలా? ఇప్పుడు ఏమైందని ఓ లొడ 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 వాగుతున్నావు? ఏమైందా? నీ కారణంగా మా వాళ్ళు నన్ను పిచ్చి పొట్టుడు కొట్టారు. నీకు తెలుసా? ఎందుకు? ఎందుకేంటి? నిన్ను ఇంకా ప్రేమించొద్దు అని, నీతో తిరగద్దు అని. మరి నువ్వేం చెప్పావు? ఏం చెప్తాను? నువ్వే కావాలని చెప్పాను. నిన్నే పెళ్లి చేసుకుంటానని ఎదురు తిరిగాను. ఎదురు తిరిగితే వాళ్ళు ఏం అనలేదా? ఏమనకుండా ఎలా ఉంటారు? ఈసారి పిచ్చి కొట్టుడు కొట్టారు. నీకోసం ఇన్ని దెబ్బలు తిన్నా నాకు బాధగా లేదురా. కానీ నువ్వు వెళ్ళిపోయాక కనీసం నాకు ఒక్క కాల్ కూడా చేయలేదు చూడు. అదే అదే నాకు చాలా బాధగా ఉంది. నీ పాటికి నువ్వు వచ్చావు, గొడవ చేసావు, తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టేసి వెళ్ళిపోయావు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? నేను వచ్చాక దాన్ని ఏమన్నా అన్నారా లేదా అని నా గురించి ఒక్క క్షణమైనా ఆలోచించావా? నేను ఫోన్ చేద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ నీకేమైనా సమస్య అవుతుందేమోనని ఆగిపోయాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి కవరింగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. భలే కవర్ చేసావరా ముంగిసా. ఫోన్ చేద్దాం అనుకున్నాడంట కానీ చేయలేదంట. ఫోన్ అంటే ప్రాబ్లం అవుతుంది, ఓకే. కనీసం ఒక మెసేజ్ అయినా చేయొచ్చు కదరా. చేసావా? నాకు ఆ ఆలోచనే రాలేదు. రాదు. ఎందుకు వస్తుంది? మీ వాళ్ళని ఏదైనా అన్నారని తెలియగానే కోపం మాత్రం వస్తుంది. గొడవ చేయడం మాత్రం తెలుస్తుంది. అసలు ఇంటికి వచ్చి గొడవ చేయాల్సిన అవసరం ఏంట్రా? మొదలు పెట్టింది ఎవరు? మీ అన్నే కదా. మా అన్నగాడు గొడవకు వచ్చాడని మీ అన్నని వేసుకుని గొడవకు వచ్చేస్తావా? మరి రాకపోతే ఊరుకుంటాను అనుకున్నావా? పడతాను గాని మా వాళ్ళ జోలికి మా ఇంటి జోలికి వస్తే అస్సలు ఊరుకోను. మీరేమన్నా రాజ్మహల్లో ఉన్నారంటే మా ఇంటికి వంకలు పెట్టడానికి అగ్గి పెట్టే ఇంటిని అద్దె కొంపని పట్టుకుని వాడే అంతలా ఎగిరితే మాది సొంత ఇల్లు, విశాలమైన ఇల్లు. మరి మాకెలా ఉంటుంది? ఈ ఇల్లు ఎంత పెద్ద ఇంద్రభవనమో చూద్దామనే వచ్చా. ఇంకా ఆపుతావా? వాడేం కావాలని అలా అనలేదు. ఊళ్ళో అందరూ అనుకునేది అన్నాడు. ఊర్లో వాళ్ళకి బుద్ధి లేదు, మాట్లాడారు. వాడి బుద్ధికి ఏమైంది? సరే, మా ఇంటి గురించి కథలు కథలుగా వినుంటారని అనుకుందాం. విన్నావుగా? నువ్వెందుకు నాతో మాట్లాడుతున్నావు? మరి నువ్వెందుకు నన్ను ఇష్టపడుతున్నావు? నేనంటే నిన్ను ప్రేమిస్తున్నాను రా. అవును,
అసలు దీని అంతటికీ కారణం ఆ ప్రేమ. నువ్వే గాని నన్ను ప్రేమించకుండా ఉండుంటే అసలు వాడు మా గురించి, మా ఇంటి గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడేవాడే కాదు. ఇంగదనా మెంటల్ దానా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? తిట్టరా తిట్టు, నా బతుకే ఎంత, ఏం చేస్తాను, నా కర్మ. వాళ్ళేమో పిచ్చి కొట్టుడు కొడుతున్నారు, నువ్వేమో బండ బూతులు తింటున్నావు. నీకోసం అన్ని తిట్లు తిన్నాను, దెబ్బలు పడ్డా నన్న జాలి కూడా లేదు నీకు. నన్ను ఓదార్చి వెళ్ళిపోయి తిట్టుకో. నిన్ను ప్రేమించిన పాపానికి నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో. కన్నందుకు వాళ్ళు నన్ను ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటారు. నా ఫీలింగ్స్ తో మీ అందరికీ ఏం పని? అయినా నాకంటూ ఒక గుర్తింపు ఎక్కడుంది? ఆటలో అరటిపండుంది కదా. సారీ. నీ సారీ నాకేం అక్కర్లేదు. ఇంకెప్పుడు తిట్టంలే. నిజంగానా? ఆ, నిజంగానే తిట్టినావు. ముందా ఏడవడం ఆపు. ఎందుకు వర్కౌట్ అయినట్టుంది, గుండె కరిగిపోయింది. తిన్నావా? అంటే తిన్నావా తినలేదా? తినలేదు. ఏయ్, ముందు వెళ్ళి తిను. అసలే చీపురు పుల్లలా ఉన్నావు. గట్టిగా గాలి వీస్తే కొట్టుకుని వెళ్ళిపోతావు. అయితే నువ్వే తినిపించు. ఏంటి తినిపించాలా? ఏ తినిపించలేవా? ఇప్పటిదాకా తిట్టావుగా. కానీ ఫోన్ లో ఎలా? ఫోన్ లో కాదు, రెస్టారెంట్ లో రా. రెస్టారెంట్ లోనా? అవును. నా మనసేం బాలేదు. సరదాగా రెస్టారెంట్ లో బిర్యానీ తిని అలా కాసేపు బయటికి వెళ్ళొద్దాం. ఆ, ఆ, బయటికి కూడానా? ఏ తీసుకెళ్ళవా? ఆ, అది కాదు. అంటే నాకు కొంచెం పనుంది. ఏంటి? ఆ, ఏం లేదు ఏం లేదు. రేడియో వచ్చి పిక్ చేసుకుంటాను. లవ్ యూ ముంగిసా. బాయ్. వాళ్ళతో పార్క్ వెళ్ళడం క్యాన్సిల్ అన్నమాట. చెప్పాలి. ఏంటన్నయ్యా? ఆ గదిలో దుప్పట్లున్నాయి, వెళ్ళి తీసుకురా. దుప్పట్ల అదెందుకు? మనం ఏమైనా ఇల్లు ఖాళీ చేస్తున్నాం అన్నయ్య? ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తారా? మరి దుప్పట్లు కూడా పెడుతున్నావేంటి? మీరే కదరా పార్క్కి వెళ్దామన్నారు. పార్క్కి ఎవరైనా దుప్పట్లు బెడ్షీట్లు తీసుకెళ్తారా? అక్కడ కింద పరుచుకోవడానికి పనికొస్తాయి కదరా. అయితే ఓ పని చెయ్యి, ఈ సోఫాలు కుర్చీలు కూడా పట్టు, కూర్చోడానికి పనికి వస్తాయి. ఏంటనయ్యా నువ్వు? పెద్ది చెప్పిందే కరెక్ట్. ఇదిగోండి పెద్ది. అనియా, ఇన్ని స్నాక్స్ ఎందుకు? ఆకలిస్తే తినడానికి రా. ఇన్ని తీసుకెళ్తే తినడానికి అనుకోరు, అమ్మడానికి అనుకుంటారు. ఈ నొత్తనియా కొన్ని తీసేయి. ఆకలిస్తే ఏం తింటావు? అక్కడ కొనుక్కుంటే దొరకవా? దొరుకుతాయి, కానీ హైజీనిక్ గా ఉండవు కదరా. ఇలా ఇంటి ఫుడ్ తీసుకెళ్తేనే ఆరోగ్యానికి మంచిది. కానీ చూసే వాళ్ళు చాలా చీప్ గా అనుకుంటారు వదినా. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే మనమే ఆకలితో అలమటించాల్సి వస్తుంది. సరిగ్గా చెప్పావమ్మా. కేశవ ఎక్కడ్రా? అవును, బుర్ర పెట్టేది. ఆ, నేను రావట్లేదు అన్నయ్య, మీరు వెళ్ళండి. అదేంట్రా, అందరం వెళ్ళి నువ్వు ఒక్కడివే రాకపోతే ఏం బాగుంటుంది? కరెక్టే అన్నయ్య, కానీ అది ఒప్పుకోవట్లేదు. ఆ? అది అంటే గుస్సేనా? చిచి, తను కాదురా, బైక్ డెలివరీ ఇవ్వాల్సిందని చెప్పాను కదా, ఆ కస్టమర్ ఒప్పుకోవట్లేదు. ఇవాళే కావాలంట. మరి అది అన్నావు? అతను అనపోయి అన్నాను లేరా. ఏంటి దానికి ఇప్పుడు పంచాయతీ పెడతావా? ఆ, నిజంగా కస్టమరేనా లేక మా అబద్ధం చెప్పి ఆ బుస్తా ఎక్కడికైనా వెళ్తున్నావా? రేయ్, నిన్నంత గొడవ జరిగాక మళ్ళీ ఎక్కడికి వెళ్తాను రా. నిజంగానే బండి డెలివరీ ఇవ్వాలి. సరే సరే, అందరూ వెళ్ళి రెడీ అయ్యారండి.
పెద్ది నేను రెడీ. నేను రెడీ. మన అందరం రెడీ అయ్యి వస్తే ఆయన ఎంత తిరిగ్గా పాటలు వింటున్నారు? ఆయన రావట్లేదమ్మా. ఎందుకు కాబట్టి ఎందుకు పిలవలేదు? ఎక్స్ట్రా లగేజ్ ఎందుకని? రే ఏంట్రా ఆ మాటలు? ఇంట్లో అందరం వెళ్ళి ఆయన ఒక్కరే రాకపోతే ఏం బాగుంటుంది? ఆయన వస్తే మనకు బాగుండదు వదినా. అలా అని వదిలేసి వెళ్దామా? తనెందుకమ్మా వదిలేసి. లేదు పెద్దే, తల్లిదండ్రులకి పిల్లలతో సరదాగా గడపాలని చాలా ఆశగా ఉంటుంది, కానీ పైకి చెప్పలేరు. తీసుకెళ్దాం పెద్ది, ప్లీజ్. సరే నీ ఇష్టం. మీరు ఈ లోపు అన్ని రెడీ చేయండి, నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. ఏం కావాలి? ఇవాళ ఆదివారం, చికెన్ కావాలా? ఈ పాటలు ఆపేయాలి. ఆదివారం పాటలు వినొద్దని రూల్ ఏం లేదు కదా. ఉంది, అది కూడా ఈ ఇంట్లోనే. ఇది ఎప్పుడు పెట్టారు? ఇప్పుడే. ఎందుకో తెలుసుకోవచ్చా? మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి. అవునా? నిజంగానా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? కానీ వాళ్ళు వద్దనుకున్నారుగా. అందుకేగా నేను రమ్మంటున్నాను. వాళ్ళు ఒప్పుకుంటారా? ఆల్రెడీ ఒప్పించాను. వెళ్ళి తొందరగా రెడీ అయ్యండి. ఒక్క నిమిషం టైం ఇవ్వు, 6 నిమిషంలో రెడీ అయ్యి వస్తా. గ్రాంటెడ్. థ్యాంక్ యూ మాత. మనిషి ముసలోడైనా పిల్ల చేష్టలు ఇంకా పోలేదు. చూసారా పెద్ది, చిన్నపిల్లాళ్ళ ఎంత సంతోషంగా వెళ్ళారో. అవునమ్మా, బాధ్యతలు తీరిన ప్రతి తండ్రి చిన్నపిల్లాడే అవుతాడంట. ఆయన బాధ్యతలు తీరిన తండ్రి కాదు, బాధ్యతలు తప్పించుకొని తిరిగే తండ్రి. ఇప్పుడు అదే టాపిక్, తొందరగా రెడీ అయితే వెళ్ళాలి. నమస్తే జీ. నమస్తే. నమస్తే, రండి రండి. రండి. మనిషా ఇక్కడ सिर्फ देखने के लिए आया हूँ. మేము బయటికి जा रहा है. जा रहा है? कहाँ? पार्क, हमारा साथ आप ही आइए. नहीं नहीं, आप जाएगी ना, मैं बाद में आता. ఏం పర్లేదు, రండి, సరదాగా ఉంటుంది. అవును, సాయంత్రానికల్లా వచ్చేద్దాం. साइंत्रम मतलब? शाम, इवनिंग. ओ, शाम को वापस आती है क्या? ఆ, సాయంత్రానికల్లా వచ్చేస్తాం. బన్సీతో నేను మాట్లాడతాను. రండి. ठीक है. ఎలా ఉందిరా లిటిల్ ఫింగర్? కోల్ రంగంలా ఉన్నానా? కాదు, పగటి వేసిగడ్లా ఉన్నావు. నీకు ఇలాంటి డ్రెస్ లేదు, నీ కుళ్ళుదా? ఉన్నా కూడా నేను వేసుకోలే కానీ ఇప్పటికే లేట్ అవుతుంది. పదండి వెళ్దాం. ఒక్క నిమిషం, బ్యాగ్ తీసుకొస్తాను. వెళ్దామా? పదండి. అయ్యే. ओ, बहुत सुंदर है. అనే టికెట్లు తీసుకున్నాం. ఆ, తీసుకురారా. టికెట్ తేనా? తెమ్మన్నాను కదరా. ఏదో డబ్బులు లేవన్నాయా? వెయ్యి, డైరెక్ట్ గానే అడగొచ్చు కదా. సారీ సారీ సారీ. నో ప్రాబ్లం. నువ్వు గట్టి నిలబడు, 2 కిలో నిలబడతాను. నో ప్రాబ్లం చెప్తావంటే ఎదురు మొహం 2 ముక్కలు చేసి డబ్బులు కింద వాడుకుంటా. అబ్బో. అమ్మో, వీడితో పెట్టుకుంటే లేడీస్ ముందు పరుగు పోయేలా ఉంది. ఇవాళ ఎలాగైనా మహాలక్ష్మికి ప్రపోజ్ చేయాలి. ఎంతమంది ఉన్నా సరే పక్కన తీసుకెళ్ళి చెప్పేయాల్సిందే. తాగి రాకూడదు, వచ్చి తాగకూడదు. ఇక నుంచి వెళ్ళు. కింద పడుకుందామనే వచ్చా. ఇంటికెళ్ళి తాగి పడుకో. ఇంట్లో పిల్లని తాగనిస్తే ఎక్కడికి ఎందుకు వస్తాను? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. తాగి రాలేదు, వచ్చి తాగేది లేదు. సిల్లీ ఫెలో. ఆహా, ఎంత బాగుంది. చల్లగాలి కూడా వేస్తుంది.
ఈ టైంలో కానీ ఒక్క పెగ్గేస్తే ఆ ఆనందం లక్షలు పెట్టినా దొరకదు. కానీ క్వార్టర్ బాటిల్ ఆ శివంగి బ్యాగ్ లో ఉందే. మనకు కానీ తెలిసిందంటే నన్ను చంపేస్తుంది. కూడా కొట్టేయాలి. కొట్టేద్దాం. ఇక్కడ బాగుంది పెద్ది, ఇక్కడ కూర్చుందాం. అలాగేనమ్మా. ఏంటి ఏంటేంటి? ఇక్కడ నువ్వేంటి? ఏ ఉండకూడదా? ఏదో పనిలేంది మాతో ఉండవు కదా. నాకు మీతో ఏ పని లేదు, ఉండాలనిపించింది వచ్చాను. ఇప్పుడు నిజం చెప్తావా? ఏ చెప్తే నువ్వేమన్నా చేయగలవా? నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులే. ఎందుకు వచ్చాను? కోట కోసమేగా. పంప తీసి చూసావా? అంటే తెచ్చావా? ఎందుకు తెస్తాను? తేలేదు. మరి చూసావా అన్నావు. ఊరికే జోక్ చేశా. నాకు డౌటే. నా సుపుత్రుడు చాలా మంచోడ్రా. కరెక్ట్ మాట. మందు తాగుతాడేమో కానీ పద్ధతులు మాత్రం పర్ఫెక్ట్ గా పాటిస్తాడు. సూపర్. చూసావంట లిటిల్ ఫింగర్, బయట నుంచి వచ్చిన మా అమ్మ అర్థం చేసుకుంది నన్ను. కానీ నువ్వు ఉన్నావు ఏ లాభం? నాకే పుట్టి నన్నే అర్థం చేసుకోవట్లేదు. నేను అర్థం చేసుకున్నాను కదా, వదిలేండి ఇంకా. ఉమ్, రే కన్నా, నువ్వేం కంగారు పడుకో. ఆయన ఏమైనా ఇంకా చిన్న పిల్లాడా? ఇలాంటి ప్లేసుల్లో ఎలా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. ఖచ్చితంగా ఇక్కడికి మందు తీసుకొచ్చి ఉండరు. ఏంటి తీసుకురాలేదు కదా? అది తన బ్యాగ్ లోనే ఉందని తెలియక నా మీద బాగా నమ్మకం పెట్టేసుకున్నట్టుంది. అది కానీ బయటపడితే నా పరిస్థితి ఏంటో. ఏంటి మాట్లాడట్లేదు? కన్నగాడు చెప్పినట్టు తెచ్చారా ఏంటి? ఏ, ఇజే, మందు ఇలాంటి ప్లేస్లోనా? అంతే లేదు. ఐ ఆమ్ వెరీ డీసెంట్ బాయ్, యు నో. ఐ నో. నాకు డౌటే. ఇంకొకసారి డౌట్ అన్నావంటే దెబ్బ పగిలింది. ఇక్కడ కూడా గొడవలేంటి నాన్న? కాసేపు ప్రశాంతంగా గడపడానికి వచ్చాం. సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వమ్మా, నేను పట్టుకుంటాను. ఏం అక్కర్లేదు, నేను పట్టుకుంటానులేండి. వచ్చిన ప్లాను ప్లాపు. రండి కూర్చోండి. బెటు మనీషా బయట కూర్చోనన్నా. కూర్చోలేరా? అమ్మ మహా తీసుకో. మనీషా తీసుకో. క్యా? आपके लिए बोल रहा है, ले लो. శుక్రియా. నానా చెప్పుకోనివా? ఓ 2 చిప్స్ ప్యాకెట్స్ ఇవ్వండి. అయ్యో, మేము అమ్మడానికి తీసుకురాలేదండి, తినడానికి తెచ్చుకున్నాం. ఏంటి ఇన్ని తింటారా? ఏ ఇందులో కొన్ని మీకు ఇమ్మంటారా? ఏం అక్కర్లేదు బాబు, అమ్ముతున్నారేమో అని వచ్చాం. ఇప్పుడు ఆరగించడానికి అని చెప్పాం కదా, ఇక వెళ్ళండి. రేకన్నా నువ్వు ఆగు. రా బాబు. వద్దులేండి సార్, వద్దండి. పర్లేదు తీసుకోండి. అరే తీసుకోరా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఆ, చూసావా? నేను అందుకే చెప్పాను నేను స్నాక్స్ వద్దనయా అని. అందరూ మనల్ని పార్క్ లో పన్నీలు అమ్ముకునే వాళ్ళ చూస్తున్నారు. వాళ్ళు చూస్తారని మనం తినేవి తెచ్చుకోకుండా ఉంటామా? నువ్వు తిను. నాకేం వద్దనయా. స్నాక్స్ బాగున్నారు. స్నాక్స్ బాగున్నారు ఏంట్రా? బాగున్నాయని తన ఉద్దేశం పెద్ది. ఓ, బాగున్నారు నహి, బాగున్నాయి. ఆ బాగున్నాయి బాగున్నాయి. అందులో దూకి చావడానికి. ఏంటి? ఈ మధ్య ట్రెండ్ మారిందిలే, తోసేస్తున్నారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? రే, ఇక్కడైతే మా అన్నయ్య కానీ వాడి ఫ్రెండ్స్ కానీ రారు. పద పద.
ఎప్పుడూ వినడమే గాని చూసింది లేదు. మేము ఇక్కడే పల్లీలు అమ్ముకుంటూ తిరుగుతాం మరి. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చాడు. ఇంత గందరగోళంగా ఉంది, ఎక్కడ కూర్చున్నామే? ఉమ్, ఆ ఆ పొదల చోటుకి వెళ్దాం పదా. అబ్బే, పబ్లిక్ లో పరువు తీసేలా ఉన్నావు. పరువు నీకేనా? నాకు ఉందిరా ముంగిసా. ఏ కాలంలో ఉన్నవరా నాయనా? వానాకాలంలో ఉన్నానే బిల్సు, పొదల్లో ఉంటాయి. వాటి కోసం ముంగిసలు వస్తాయిలే పద. ఏంటిది చెయ్యి అదేంటి హ్యాండ్ బ్యాగు అందులో నుంచి ఏం తీస్తున్నావు? డబ్బులు కావాలంటే అన్న ఇస్తూనే ఉన్నాడుగా. ఈ బుద్ధి ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? డోంట్ టాక్ రాంగో. దొంగ బుద్ధి నా హోమ్ లోనూ లేదు, నా బాడీలోనూ లేదు. ఐ మీన్ నా ఇంట వంట లేదు. మరెందుకు తన బ్యాగ్ లో చేయబెట్టావు? నా ఆస్తి ఇందులో వేసాను. ఏం వేశారు? బ్యాగ్ ఇటు ఇవ్వండి. ఇదా? అదే. మీకు అసలు ఏమైనా ఉందా? చెకింగ్ లో నేను దొరికిపోయి ఉంటే ఎంత ఎంబారసింగ్ గా ఉండేదో తెలుసా? ఏంటి నాన్న ఇది? తప్పు కదా, మహాపరువు పోయేది కదా. కడుపుకు అన్నం తింటున్నావా? ఓన్లీ స్టఫ్ ఏ తిని బతుకుతున్నావా? కాస్త కూడా తెలియలేదా? ఆపండి. మీ ఎంజాయ్మెంట్ మీది, నా ఎంజాయ్మెంట్ నాది. పబ్లిక్ ప్లేస్ లో తాగడం ఎంజాయ్మెంట్ కాదు, న్యూసెన్స్. ఇది ఇంటికి వెళ్ళే వరకు ఇవ్వను, అదే మీకు పనిష్మెంట్. ఇది అన్యాయం. నా బ్యాగ్ లో పెట్టడం నేరం. ఎక్కువ మాట్లాడితే సెక్యూరిటీకి ఇస్తాను. వాళ్ళు ఏమైనా చెరువులో పడేస్తారా? వాళ్ళు తాగుతారు. బాగైందా? బాగైందా? కూల్ డ్రింక్ తాగు నాన్న. నాకేం వద్దు, నేను హర్టు. అంటే పంది మూతి పెట్టి బుంగు మూతి అంటాడు. నాన్న రే కన్నా, సుపుత్రుడు అలిగాడురా. బొంగముత్ కూడా పెట్టానని చెప్పాను కదా. మంచి ఛాన్స్ దొరకదు. మనసులో ఉన్నదంతా చెప్పేయాలి. కొంచెం మనసు విప్పి మాట్లాడాలి. నేను మిమ్మల్ని చూసిన వెంటనే ప్రేమలో పడిపోయానండి. జీవితాంతం మీ భర్తగా మీతోనే కలిసి జీవించాలనుకుంటున్నాను.